వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఉన్నాం. అసలు వైద్యం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి అలాంటి వైద్యాన్ని ఉచితంగా చేసేవాళ్ళు ఇప్పుడున్నారా? ఒకవేళ ఉంటే అది ఎంతవరకు నిజమని నమ్ముతారు? అలాంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. మన ఆత్మీయ అతిథి అయిన మన్నే రవీంద్ర గారితో ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. రవీంద్ర గారు, చెప్పండి, అసలు మీ బాల్యం ఎలా జరిగింది, మీ విద్యాభ్యాసం గురించి? గుంటూరు జిల్లా అప్పిగేట్లో ఇక్కడ హై స్కూల్ 1947లోనే ఇక్కడ బ్రిటిష్ టైంలోనే 46లో అనుకుంటాను, బ్రిటిష్ టైంలోనే ఒక హై స్కూల్ హై స్కూల్లో చదివాము. ఊళ్ళో హై స్కూల్ ఉండటం వల్ల అడ్వాంటేజ్. నేను సామాన్య రైతు కుటుంబం అంటే మధ్యతరగతి అని కూడా చెప్పలేము, ఎందుకంటే లోయర్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. తర్వాత మా నాన్నగారు వ్యవసాయదారుడు, మామూలుగా 3 ఎకరాల వ్యవసాయదారు. తర్వాత మాకు తమ్ముడు సిస్టర్ ఉన్నారు. తమ్ముడేమన్నా రాయలసీమ బ్యాంకులో మేనేజర్ పనిచేస్తాను. సిస్టర్ ఏమన్నా గుంటూరులో ఉంటుంది. మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడో చనిపోయారు. తర్వాత 1900 నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు. నేను ఇక్కడ ఈ ఎర్రగొండపాలెం రావడం ఏదో యాదృచ్ఛికంగా చదివి నేను మంచి ఏరియాలో పుట్టానంటే దాదాపు మాగాణి ఉన్నాయి 150 సంవత్సరాల క్రితం మాగాణి ఉన్న ఏరియాలో అక్కడ పుట్టినా కూడా ఏదో ఆ విధి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఎస్ఎస్ఎల్సీ అన్న గుంటూరు జిల్లా అప్పిగేట్ల గ్రామం, బాపట్ల తాలూకా అప్పిగేట్ల గ్రామంలో మామూలు ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాను. ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ ఉండేది, ఆ రోజు పియూసీ అనేవాడు. దాని తర్వాత గుంటూరు మెడికల్, అక్కడే మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే చదివాను. తర్వాత దీన్ని చదివించిన వాళ్ళు అంతా మా మేనమామ బాచిన సుబ్బారావు గారు, ఎక్స్ఎంఎల్సీ స్వాతంత్ర సమరయోధుడు, ఆయనే నన్ను తీసుకొచ్చి మెడిసిన్ అయిన చదివించాడు. ఆ మెడిసిన్ 1960లో నేను జాయిన్ అయ్యాను మెడికల్ కాలేజ్. 66, 67లో మేము బయటకు వచ్చాము. ఆ రోజుల్లో హౌస్ సర్జన్ 6 ఏళ్ళు ఉండేది. తర్వాత హౌస్ సర్జన్ 1 year ఉండేది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత నేను ఎర్రగొండపాలెం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ ప్రాక్టీస్ ఇక్కడ దాదాపు 45 years నుంచి ఈ హాస్పిటల్ ఇక్కడ ఎర్రగొండ ప్రాంతంలో మొదలుపెట్టాను. అంటే నేను మొట్టమొదట డిగ్రీ అయిపోగానే ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజల అభిమానం చూసి ఇక్కడే స్థిరపడిపోయాను. తర్వాత దీనికి కూడా ఈ ఊరికి రావడానికి కూడా స్వర్గీయ వేగినాటి కోటయ్య గారని మాజీ సమితి ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, ఆయనే నన్ను ఈ ప్రాంతానికి అది బాపట్ల తాలూకా అప్పిగేట్ల అయినా గుంటూరు జిల్లా అయినా ఇది పుట్టిన ఊరు కాకపోయినా ఇక్కడ ప్రజల అభిమానం, ప్రజల అవసరాలను బట్టి నేను ఇక్కడే ఉన్నాను అనమాట. నేను వచ్చినప్పుడు దాదాపు ఇక్కడ చాలా చిన్న విలేజ్, ఒక 4,000 పాపులేషన్తో 3,000 పాపులేషన్, ఈ రోజున 30,000 పాపులేషన్తో ఉంది. ఆ రోజుల్లో ఇక్కడ ఆపరేషన్ చేయటం కానీ ఎవరు లేరు. నేనే ఫస్ట్ డాక్టర్గా వచ్చాను. కొత్తలో వచ్చినందుకు నాకు ఇన్ని సర్జరీలు చేయటం కూడా లేదు, కూడా నేర్పరితనం కూడా లేనప్పుడు ఒక్కొక్క 2-3 ఇన్స్టిట్యూట్లతోటి ఒకసారి ఒక పాలుట్లు అనేది 30 kilometers దూరంలో అడవిలో ఉంటారు. ఇక్కడ ఉన్న చెంచులు, లంబాడీలు వాళ్ళు కాన్పుకు తీసుకొస్తే ఆ రోజున సిజేరియన్ చేయాల్సి వస్తే నేను చేయకుండా, నేను అప్పుడు నాకు కొత్తగా కాలేజీ నుంచి వచ్చాను కాబట్టి నాకు చేయటం కానీ అది తెలియకపోతే వాళ్ళు నేను మార్కాపురం రిఫర్ చేసేతలకి డోలోనే చచ్చిపోయారు. ఆ ఇన్సిడెంట్ నాలో ఆలోచన రేకెత్తించి నేను కొన్నాళ్ళు ఈ హాస్పిటల్ మూసేసి ఒక 6 నెలలు, సంవత్సరం మామూలుగా వేరే డాక్టర్ల దగ్గర పోయి అన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నాను. ఏ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అయినా అంటే నేను గుండె, ఊపిరితిత్తులు తప్పితే తక్కినవన్నీ మామూలుగా ఈ సూపర్ స్పెషల్ చేసే నెఫ్రెక్టమీలు, మామూలుగా స్ప్లీనెక్టమీలు అవన్నీ ఇక్కడ నేనే చేస్తాను. తర్వాత ఏంటంటే ఒకసారి ఎవరినైనా పిలిచినప్పుడు 2 సార్లు పిలుస్తాను ఏదన్నా పెద్ద ఆపరేషన్, 3వసారి నేను ఎవరిని నేనే నేర్చుకుంటాను. నాకు ప్రజల అవసరాలను కనిపెట్టి నేను నేర్చుకున్నాను. ప్రజలకి ఏవైనా అయితే అవసరాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న జనం చాలా పేదవాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, వాళ్ళకి అందుబాటు అయిన వైద్యం చేసుకున్నాను. కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పుడు పెద్ద హాస్పిటల్ చేసే ఆపరేషన్లు కూడా దాంట్లో 5వ వంతు 10వ వంతులో చేస్తున్నాను. ప్రజల అభిమానము, ఆదరణ చూస్తే నేను ఇంతకాలం ఈ ఏరియాలో స్థిరపడిపోయాను. దాదాపు ఇంకొక 2 ఏళ్ళు చేస్తే దాదాపు ఇంకా 50 ఏళ్ళకి ఇప్పుడు దాదాపు 85,000 ఇంత ఆపరేషన్ చేశాను. ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తే 1,00,000 ఆపరేషన్లు అవుతాయి. దట్ ఈస్ ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ రవీంద్ర హాస్పిటల్. అయితే ఇంత గొప్ప కార్యం జరగడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ చాలా మందికి ఉపయోగపడేలాగా, చాలా మంది దేవుడు అంటున్నారు ఇక్కడ అందరు కూడా, 100,000
జనం ఉన్నారు. చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. దాదాపు గుంటూరు జిల్లా, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి అచ్చంపేట, మహబూబ్ నగర్, దేవరకొండ, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి రోజు ఒక 30-40-30% ఇక్కడికే వస్తాను. నేను నెలకి 200 ఆపరేషన్లు చేస్తే ఒక దాంట్లో ఒక 50-40 ఇతర జిల్లాల నుంచి వస్తారు. తర్వాత నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఏంటి ఇండియాలోనే ఇంత తక్కువ ఛార్జీతో ఆపరేషన్ చేసే ఆ ఐడియాతోటి నేను ఇది మొదలుపెట్టాను. ఎందుకంటే మనకంటే తక్కువ చేసే డాక్టర్లు ఎక్కడ ఉండకూడదు, మనకంటే అతి తక్కువ ఫీజుతోటి. ఇప్పుడు ఇస్టెక్మెంట్ ఒకప్పుడు 2000కి 1000కి, ఇప్పుడు బాగా ఎంత అందరూ 50,000 చేస్తుంటే నేను 10,000కే చేస్తాను. అలాగే కామన్ మ్యాన్కి అందుబాటులో ఉన్న ఆపరేషన్లన్నీ ఇప్పుడు రెక్టమ్ కానీ ఏదైనా కామన్ మ్యాన్కి ఎక్కువ మంది ఇక్కడ చాలామంది మీరు చూసే ఉంటారు, లంబాడీలు, చెంచులు చాలామంది, వాళ్ళందరికీ అందుబాటులో సేవలు ఉన్నాయి. కాబట్టి నా హాస్పిటల్ 45 ఏళ్ళైనా కూడా ఇక్కడ కూడా వాసి కానీ ఇవన్నీ కానీ ఏమీ తగ్గలేదు. అది ఈ ఊరేనా? ఇక్కడ చాలా సౌకర్యం బాగుంది, బాగా చూస్తారు. ఎలాంటి ఆపరేషన్ ఏం చేస్తారు ఎవరికైనా? ఎలాంటి ఆపరేషన్, నాకు కూడా కిడ్నీ కింద గడ్డ వస్తే గుంటూరు పోయినా చేత కాలేదు, చచ్చిపోద్దని చెప్పి రవీంద్ర సార్ చేసిండు. మరి ఖర్చు ఎట్లయింది? ఖర్చు తక్కువ అయింది. అక్కడ ఎంత చెప్పారు, ఇక్కడ ఎంత? అక్కడ 1,50,000 అయినా కానీ తగ్గలే, 10,000తో చేశారు. చాలా తక్కువ చేసింది. చాలా మంది ప్రాణాలు కాపాడుతుండు. అయితే ఒకప్పుడు మూఢనమ్మకాలు అవి ఉన్నాయి. ఇప్పుడైతే వైద్యం విషయానికి వస్తే ఎంత ఖర్చు పెడుతున్నారు. అసలు ఆ ఖర్చుకు దక్క ఖచ్చితంగా వాళ్ళు వైద్యం అని అసలు ఏంటి జబ్బు ఏంటని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి అసలు ఎలా కారణంగా అంటే రాను డాక్టర్ వృత్తి కొద్దిగా వెనక డాక్టర్ సదాశివ గారు, కొదరి రామయ్య గారు, సత్యవామరెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఆ డాక్టర్లు వేరు, వాళ్ళ డెడికేషన్ కానండి. తర్వాత డబ్బుల మీద వాళ్ళకి అంత ప్రేమ ఉండేది కాదు ఆ రోజున్న డాక్టర్లకి. మేము ఒక 2వ తరానికి చెందిన డాక్టర్లు. ముందు ఫస్ట్ తరం ఎవరంటే సదాశివ గారు, కొదరి రామయ్య గారు, సత్యవామరెడ్డి గారు, కేఆర్ మోహన్ గారు. వాళ్ళ తర్వాత వచ్చిన మా జనరేషన్ అది. మా తర్వాత ఇక మామూలుగా ఈ కొత్త జనరేషన్ సూపర్ స్పెషాలిస్టులు అవన్నీ రావటం లేదు. మా టైంలో మామూలుగా ఏదో 4 స్పెషాలిటీస్ ఉన్నాయి అంతే. తక్కినవన్నీ ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్లు అన్నీ ఆ రోజులు యూరాలజిస్టులు వాళ్ళే, హార్ట్ సర్జన్లు వాళ్ళే. ఈ విధంగా స్పెషలైజేషన్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఖర్చు పెరిగింది, కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత ప్రజలకి మామూలుగా ఈ డాక్టర్ల మీద ఖర్చులతో పాటు డాక్టర్లు అనుమానంగా చూస్తున్నారు. డాక్టర్లు వైద్య వృత్తి మీద కొద్దిగా అనుమానం పెరిగింది. దాని తర్వాత వచ్చిన కొత్త జనరేషన్ డాక్టర్లు కూడా వాళ్ళకి ఫీల్ ఇన్సెక్యూరిటీ, అంటే ఈ వృత్తిలో ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం మనం దీని మీద బతకాలనే దాని మీద వచ్చినట్టు తొందరగా డబ్బులు సంపాదించాలనే ఒక ఆలోచన వాళ్ళు పడిందన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేసింది? దాదాపు 80,000 చేసి ఉంటానమ్మా. ఇంకా 4,000 చేస్తే లక్ష అవుతాయి. ఆ 1,00,000 కామన్ ఆపరేషన్, నేనేమి ఎక్స్ట్రాడినరీ చేయలేదు. అందుకు ఈ ప్రాంతంలో దాదాపు 3 జిల్లాల నుంచి నా హాస్పిటల్కి వస్తారు. 3 జిల్లాల నుంచి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వస్తారు. ఆ విధంగా నాకు చాలా వైద్య వృత్తిలో చాలా మంచి తృప్తి కలిగించిన వృత్తి నాది. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది కొత్తగా పెట్టిన డాక్టర్లందరికీ చాలా సహాయం చేసి కొత్తగా వాళ్ళ పేషెంట్లు పెట్టగానండి. కొంతమంది ఈ రోజుల్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్, లలిత హాస్పిటల్ కానీ, రమేష్ హాస్పిటల్ కానీ, తర్వాత చాలామంది కొత్త డాక్టర్లు అందరికీ నేను నా తగిన విధంగా ఒకే హాస్పిటల్ ఒకేసారి పంపించకుండా కొన్నాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఒకరికి అందరికీ సహాయం చేశాను అనమాట. అంటే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి ప్రాక్టీస్ లేనప్పుడు కూడా సహాయం చేశాను, నైతికంగా సహాయం చేశాను. వాళ్ళు కూడా చాలా గౌరవంగా చూస్తాను నేను ఇప్పుడు పోయినా. అది ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఓపీ ఫ్రీ ఏంటి మీకు, ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారు, మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు ఇక్కడ హాస్పిటల్ అంతా ఫ్రీ ఉండి అంటే అంత వీఆర్ డెడికేటెడ్ టు సర్వీస్. పూర్ పీపుల్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇక్కడ కాదు వరంగల్, హన్మకొండ, అక్కడి నుంచి ఎక్కడి నుంచో శ్రీశైలం నుంచి వచ్చి చూయించుకొని వెళ్తారు. అండ్ బికాజ్ ఓపీ ఫ్రీ ఉంది అండ్ దే విల్ గెట్ బెటర్ ట్రీట్మెంట్ హియర్. అసలు ఇలాంటివి ఎక్కడ ఉన్నాయా? నాకు తెలిసి ఎక్కడ లేవు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మెడికల్ ఫీల్డ్ ఇట్స్ వెరీ కమర్షియల్, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కమర్షియల్. ఈ టైంలో కూడా సార్ గారు అన్నీ ఫ్రీ చేస్తున్నంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ హియర్ అండర్ డాక్టర్ రవీంద్ర. చాలామంది నేర్చుకున్నారు. ఈ ఊరిలో దాదాపు 20 మంది ఆర్ఎంపీలు ఉన్నారండి. సార్ దగ్గర నేర్చుకొని వెళ్ళి దే గాట్ దేర్ ఓన్ ప్రాక్టీస్. ఎవ్రీబడి మంచి లైఫ్లో సెటిల్ అయ్యారు ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ రవీంద్ర. ఈయన లేకపోతే అసలు ఎర్రగొండపాలెం లేదు, ఈ చుట్టుపక్కల 4 మండలాలు లేవు. ఆయన అందరికీ దేవుడే, ఈవెన్ మాకు కూడా. అది ఇక్కడ ప్రస్తుతం ఓపీ ఫీజులు అయితే అసలు తీసుకోవట్లేదు. దీని వెనుక అసలు బలమైన కారణం ఏముంటుంది, ఎందుకు తీసుకోవట్లేదు? లేదంటే ప్రావర్టీ, ఇక్కడ జనం చాలా పూర్ పీపుల్. నాకు ఎవరు స్ఫూర్తి కాదు కానీ అందరూ
ఆ రోజుల్లో 5 రూపాయల నుంచి 10 రూపాయలు అందరూ బస్సు పని అయ్యారు. వాళ్ళకి తీసుకున్నాడు కానీ నాకు మట్టుకి అనిపించలేదు తీసుకోవాలని. ఎందుకంటే ఇప్పటికే బోల్డెన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఓపీ ఫీజు నేను పెట్టుకోలేదు మొట్టమొదటి నుంచి. తర్వాత నువ్వు రోజుకు 200-300 వచ్చేటప్పుడు నువ్వు ఫీజు రోజు చేసి అంత టైం ఉండదు, అంత అవసరం కూడా నాకు అనిపించలేదు. తర్వాత హాస్పిటల్లో మెడికల్ షాప్ కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే దాని మీద మొట్టమొదట బోల్డెంత క్రిటిసిజం వస్తుంది, డాక్టర్లు మందుల షాపులు పెట్టుకుంటున్నారు, తర్వాత వాళ్ళు దాని మీద ఎక్కువ మందులు రాస్తారు, దానికి కూడా తాగకుండా చేశాను. తర్వాత ల్యాబొరేటరీ కూడా నాది కాదు, ఎవరో బయట ఎక్స్రేలు కానీ అవన్నీ బయట వ్యక్తులు చూసుకుంటూ ఉంటారు. అది మా హాస్పిటల్ బయటే ఉంటాయి. హాస్పిటల్ మందుల షాప్ మట్టుకు రెంట్ తీసుకుంటారు అంతే. అంత చెప్తే వాళ్ళ కోసం మందులు పెట్టడం కానీ వాళ్ళ పేషెంట్లకి అవసరం ఉన్నా లేకపోతే అటువంటి ప్రక్రియ మొట్టమొదటి లేదు. తర్వాత డాక్టర్ ఎందుకంటే పేషెంట్కి ఎప్పుడు నిజాయితీగా ఉండాలి, తర్వాత నిజం చెప్పాలి. తర్వాత చాలామంది అంటే వాళ్ళు 10 రోజులు చచ్చిపోతుంటే నేను ముందుగా చెబుతాను, ఎందుకు అనవసరం. ఆ నిజాయితీ హానెస్టే నన్ను వాళ్ళందరికీ ప్రజలకి అందుబాటులో ఉంది. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత కూడా నా హాస్పిటల్ నేను పేషెంట్లు ఉండాలంటే మనం చేస్తున్న పనికి అంకితమైన భావం. తర్వాత వాళ్ళకి అవసరమైన పద్ధతుల్లో నేనున్నాను. ప్రతి డాక్టర్కి ఫెయిల్యూర్స్ లేకుండా ఎవరు అంత గొప్పగా చెప్పుకోవటం తప్పు. తర్వాత అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీలో ఉన్న మంచితనం నిజాయితీ ఉంటే ఏదైనా కేసు ఫెయిల్ అయినా కూడా అంటే ఏమీ కాదు. తర్వాత నేను ఎప్పుడు ఈ ఆర్ఎంపీని ప్రోత్సహించడం కానివ్వండి, ఈ డాక్టర్లు ఇంకో డాక్టర్ల దగ్గర పేషెంట్ వచ్చే డబ్బులు ఇవ్వటం కానీ అన్నింటికీ ఎగ్నిస్ట్. అది కూడా చాలా ఐఎంఏ మీటింగ్లో కూడా నేను అదే చెబుతూ ఉంటాను, ఇటువంటి పనులు మనం చేయకూడదు. అయితే ఇప్పుడు మొత్తం మీద దేశంలో ఇంతమంది ఉన్నారు, ఈ ఓపీ ఫీజులు అనేవి అసలు ఎట్లా యూజ్ అవుతాయి? ఒకవేళ మొత్తం ఇంతమంది జనాలకి కొంతమందికి అయితే వైద్యం అందట్లేదు, మిగతా దేశాలకి మన దేశానికి ఎలా చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఉపయోగపడుతుంది? ఇప్పుడు హెల్త్ స్కీమ్లు అంటే ఇప్పుడు మనం అమెరికన్ సిస్టమ్ ఏమన్నా కేవలం ఇన్సూరెన్స్, ఆ తర్వాత ఏమన్నా ఎవరైనా సరే భేదవాడు కానీ ఎవరైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆరోగ్యాన్ని నేను అడ్మిషన్ డినై చేస్తే మామూలుగా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఆ సిస్టమ్ ఇండియాలో కూడా ఉంటే బాగుంటుంది. అలాగే ఈ లండన్లో అంటే ఇంగ్లాండ్లో ప్రతి ఆరోగ్యం ప్రతి కార్యకర్త కవర్డ్ బై గవర్నమెంట్ ఉద్దేశం. హెల్త్ స్కీమ్లన్నీ గవర్నమెంట్, ఎవరికి మామూలుగా వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే ప్రైవేట్ వ్యక్తులు పోవచ్చు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్. కొన్ని ఆ సిస్టమ్ అని ఉండాలి, ఈ సిస్టమ్ ఉండాలి. ఇండియాలో రెండు లేకుండా బహుశా ఈ ఇండియన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ లాగా అంత సంపన్నమైంది కాదు. కనుక మనకు ఆల్టర్నేటివ్ ఏంటంటే హెల్త్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్. ఇప్పుడు కొత్తగా ఆరోగ్య రక్షణ మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మామూలుగా మంత్లీ ఒక 100 రూపాయలు, అది చాలా గుడ్ స్కీమ్. మరి అందరికీ జనానికి ఎంతమందికి దానికి అర్థమైందో కాదు కానీ మంచి స్కీమ్. నెలకు 100 రూపాయలు పెడితే చాలు. మామూలుగా యూ కెన్ బి కవర్డ్ ఎవ్రీథింగ్. కొన్ని వేల లక్షల కోట్లు అవుతాయి ఇండియాలో మొత్తం. కనుక ప్రతి మనిషి ఒక 100 రూపాయలు పెడితే చాలు. చాలా మంచి స్కీమ్. ముందు అవేర్నెస్ వచ్చేది. ఇన్సూరెన్స్ వైపు ఇంకా పోలేదు జనం. అయితే ఈ ఎర్రగొండపాలెంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇది చాలా పల్లె ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలకి మీరు ఇచ్చే సూచనలు, సలహా, ఒక్క సలహా. ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మనం నివసిస్తున్న ఇళ్ళు, మన పక్కన ఉన్న ప్రదేశాల చుట్టూరు కానీ అన్ని పరిశుభ్రంగా ఉండాలి. మంచి నీరు ఉండాలి, మంచి గాలి ఉండాలి. తర్వాత మనకి రోజు మనం తినే ఫుడ్లో అడల్ట్రేషన్ లేకుండా ఉండాలి. ఈ ప్రాంతంలో ఎన్నుకోబడిన ప్రాంతం కాబట్టి తాగునీటికి పెద్ద సమస్య ఉంది. తర్వాత ఈ ప్రాంతంలో వైద్యపరంగా ఈ హాస్పిటల్ కానీ ఇంత ముందు పెద్ద హాస్పిటల్ పెడితే, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెడితే ఆ ఖర్చులు మీరు తట్టుకోలేదు. అందుకని ఇదే రకంగా కామన్ మ్యాన్కి అందుబాటు వైద్యం చేద్దామని ఉంది. నాకైతే పెద్ద హాస్పిటల్ పెట్టి ఏసీలు పెట్టి, తర్వాత మీరు చూసే ఉంటారు ఈ హాస్పిటల్లో వెంటిలేటర్స్ ఉన్నాయి, తర్వాత ఈసీజీ మెషిన్ ఉంది, ఎక్స్రేలు ఉన్నాయి, ల్యాబ్ ఉంది, అన్నీ కామన్ మ్యాన్కి అవసరం. కామన్ హాస్పిటల్కి ఉన్నాయి, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఎకనామికల్ వాళ్ళ చేతులు వాళ్ళ ఖర్చులకి తగ్గట్టుగా. అంటే నేను 2000 చేశాను, 5000 చేశాను, ఇప్పుడు 10,000 చేస్తున్నాను ఆపరేషన్. నేను 10,000 చేశానంటే బయట 30,000, 40,000 తీసుకుంటాను. చాలు. ఆ రేంజ్ ఎప్పుడు ఇక్కడ తక్కువగానే ఉంటుంది. మన్నే రవీంద్ర గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన్నే రవీంద్ర గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
అసలు రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం? అంటే ఇక్కడ చిరకాలంగా వెంకట కోటయ్య గారు రాజకీయాల్లో ఉండేవాడు. ఆయన ఈ ప్రాంతాన్ని సెంట్రల్ ప్రెసిడెంట్గా 3 సార్లు చేశారు. ఆయన హఠాత్తుగా చనిపోయిన తర్వాత ఆ గ్యాప్లో ప్రజల కోరిక మీద రావాల్సి వచ్చింది, కానీ నాకు కోరిక ఉండి కాదు, ఆసక్తి కూడా కాదు, ఎవరు లేరు కాబట్టి నన్ను తీసుకొచ్చారు. తర్వాత నేను వచ్చినట్టుకి ఎన్టీ రామారావు గారు అప్పుడే ఈయన చివరి దశలో ఉన్న చనిపోయారు ఎన్టీ రామారావు గారు. సరే, ఆయన చనిపోయిన తర్వాత కోటయ్య గారు అప్పుడు ఇక్కడే ఉండి దర్శన నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ గ్యాప్లో ఎవరు లేనప్పుడు నేను వచ్చాను. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పనితనం కానివ్వండి, కార్యదర్శిత, ఎప్పుడు గట్టిగా పనిచేసే తత్వం, మామూలుగా హార్డ్ వర్కర్. తర్వాత నిబద్ధత అయింది నాకు నచ్చి అందుకని టీడీపీలో ఉన్నాను. ముందు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా టీడీపీ ద్వారానే, రేపు నిష్క్రమించేది కూడా టీడీపీ ద్వారానే. ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వచ్చిన డాక్టర్ వాళ్ళు. దే వాంట్ టు ఎర్న్ వెరీ క్విక్లీ. ఫ్యూచర్ ఎలా ఉంటుందో, మనకి ప్రాక్టీస్ ఉంటుందో లేదో అని ఒక టెన్షన్ మీద ఉండి అసంతృప్తిగా ఉండి వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మేము ఉండే దాదాపు 45 ఏళ్ళు ఈ వృత్తిలో ఉంటే స్లోగా మామూలుగా ఒకప్పుడు నాకు 10 మంది పేషెంట్లు వచ్చేవారు, ఇన్ పేషెంట్లు 2 ఉండేవాళ్ళు. 45 సంవత్సరాల తర్వాత నాకు రోజుకి 200 మంది పేషెంట్లు చూసేవాళ్ళు. రోజుకి 7 ఆపరేషన్. అంటే కొంతమంది డాక్టర్లు చిన్న వయసులోనే చదువుకున్న వెంటనే వాళ్ళు గ్రేట్ గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవం మీద వచ్చేదానికన్నా చదివిన దానికి తేడా ఉంటుంది. దానివల్ల కష్టం ఎక్కువ. మెడిసిన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో డాక్టర్లు ఏదైనా మెడికేషన్ డబ్బులు చేస్తే ఫ్రీగా చేసేవాడు. ఇప్పటికీ చాలా చేసి ఉంటారు ఆపరేషన్ కానీ ఏదైనా సరే. చిన్న ఉదాహరణగా ఆపరేషన్లో చాలా, ఒకసారి కిడ్నీలో నుంచి 1/2 kg 1/4 kg, మూత్రాశయం నుంచి 1/4 kg. ఇది మీరు ఎంత చూస్తుంది, రాత్రే చేశాను. ఇది పైన చూసేది తాడు కాదు, మీరు అందరూ చూస్తుంది. ఇది ఒక స్టెంట్ వేశారు. డాక్టర్ గారు కిడ్నీలోంచి రాయి చేసిన తర్వాత యూరిటర్ మూత పడకుండా ఒక స్టెంట్ వేస్తారు. ఆ స్టెంట్ వేసిన తర్వాత 1 నెల తర్వాత తీస్తారు. అయితే మరి డాక్టర్ గారు చెప్పే ఉంటారని నేను అనుకుంటాను. తర్వాత పేషెంట్ మర్చిపోయి 3-4 సంవత్సరాలు స్టెంట్ ఒంట్లో ఉంచుకున్న తర్వాత ఆ స్టెంట్ వచ్చి కింద బ్లాడర్లో ఉండి బ్లాడర్లో ఇక్కడ రాయిలాగా ఏర్పడింది. ఈ పైన కొక్కి కూడా కింద రాయిలో ఉంది. ఎక్స్రేలో చూస్తే తెలుస్తుంది. ఇదేం పెద్ద ఆపరేషన్ అని ఏమన్నా కానీ విచిత్రంగా ఉంటుంది. ఆ పేషెంట్ ఇంత రాయిని 3-4 సంవత్సరాలు మోసి బ్లాడర్లో ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి స్టామినా ఎక్కువ ఉంటుంది. ఇంతకంటే కూడా 1/2 kg గడ్డలు కూడా స్టోన్లు కూడా నేను తీశాను ఈ ప్రాంతంలో చాలామందికి. అలాగే వైద్య వృత్తిలో చాలా ఆసక్తికరమైనవి, ఎవరు నమ్మలేని విధాలు చాలా ఉంటాయి. అటువంటిలో కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉంటాను. ఒకప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. నాకు చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు వచ్చాయంటే నేను రేపు పొద్దున్న చచ్చిపోతానంటాడు అతను. నేను చూస్తే బీపీ బాగుంది, పల్స్ బాగుంది, ఎక్స్రే తీస్తే ఏం చెప్పలేదు. మరి ఎందుకన్నా వాడికి రేపు పొద్దున 5ంటికి చచ్చిపోతున్నాడు, 5ంటికే చచ్చిపోయాడు. అట్లా కొంతమందికి సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డెత్ అన్నట్టు పేషెంట్లు నో ఇట్. నేను కొత్తగా వచ్చినప్పుడు ధర్మామెట్రి నోట్లో పెడితే కరకరగా నవ్వేసేవాడు చాలామంది. 2-3 పేషెంట్లు అదే నవ్వేసారు. తర్వాత ప్రతి ఏదైనా ఆపరేషన్ కానీ కాంప్లికేషన్ వస్తే దెయ్యాలు పోతారు. ఇప్పుడు కూడా పోతూ ఉంటారు. సార్ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్తారండి మా సార్ వాళ్ళు. నేను చాలామంది డాక్టర్ల దగ్గర 12 మంది డాక్టర్ల దగ్గర చేశానండి. వాళ్ళందరూ కూడా మన రవీంద్ర గారు అంటే అసలు దేవుడేనమ్మా, ఆ ఏరియా మొత్తానికి దేవుడే. సార్ దగ్గరికి వెళ్తే ప్రాణం తెచ్చుకున్నట్టే. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మంచి పండుని తీసుకొచ్చుకున్నట్టే. ఎంతైనా సరే ఇది లేవు సార్ అని కాళ్ళు పట్టుకుంటే వద్దులా వెళ్ళమ్మా అని చెప్తారు. చెప్తే అసలు సార్ని చూడడానికే నేను అంతకుముందు 20 years బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా కలిశాను సార్ని. కలిసే అవకాశం నాకు వచ్చింది. డాక్టర్ గారు అంటే ఆయన డాక్టర్ లాగా ఉండరమ్మా, అందరిలో ఫ్యామిలీ మెంబర్ లాగా అందరినీ పట్టుకొని పలకరించి చాలా మంచిగా చూస్తారు. డబ్బుల విషయంలో మాత్రం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. ఇంత అని చెప్పరు, మీ ఇష్టం అంటారు. అసలు లేవు సార్ అన్నా కూడా ఏమీ మాట్లాడరు. ఓకే వెళ్ళమ్మా, నువ్వు బాగుంటే చాలు అమ్మా వెళ్ళు అంతే అంటారు. ఇక్కడ ఉన్న ప్రజలను బట్టి చూస్తే రవీంద్ర గారి ఫోటో, దేవుడి ఫోటో పక్కన పెట్టుకుని మరీ పూజించారు. మరి రాజకీయాల్లో ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అయితే రాజకీయాల్లో సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చాను, కానీ వేరే ఉద్దేశం కాదు. పదవులు ఏమి పెద్ద ఉద్దేశం కాదు. కానీ మీరు అన్నది మట్టుకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మట్టుకు చాలామంది రాజకీయాల్లో వద్దు, వైద్యమే చేయను అనుకోమని చాలామంది చెప్పింది. తర్వాత అది అవతల పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడు కూడా అన్నారు, చాలాసార్లు అన్నారు. వాడు కూడా డాక్టర్ మీరు రాజకీయాలు లేకపోతే డాక్టర్గా ఇంకా ఇంతకంటే ఎక్కువ పేరు వచ్చిందని చాలామంది నాకు సజెస్ట్ చేసిన కూడా.
కానీ తప్పదు కదా ఈ ప్రాంతంలో. సరే ఇప్పుడు వెలుగొండ వస్తుందంటే నేను కూడా దాంట్లో ఒక పార్ట్ ఉంది, పార్ట్ రావటంలో చిన్న సాయం చేస్తాను. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 10 సార్లు చెబుతాను ఇక్కడ చేయాలని. నా వంతు పాత్ర నేను చేయాల్సింది. కేవలం ఇటు వైద్యం కాకుండా సేవ్ చేయడం కోసం రాజకీయంలో చాలా మందికి ఇల్లు ఇప్పించాను, చాలా మంది పెన్షన్ చేయించాను, తర్వాత ట్రాన్స్ఫర్లు ఇప్పించాను. ఇది కామన్ మ్యాన్కి అవసరమైన పనులన్నీ నేను చేస్తున్నాను. అన్నయ్య కూతురికి అందుకని సార్ అంటే ఈ ప్రకాశం జిల్లాకు పేరు. అందుకు కాబట్టి మా కోడలు తీసుకొచ్చి 2 సార్లు మందులు ఆడినాం, తగ్గలేదు. సార్ ఉండి చేపించుకోమన్నాడు. బయట అయితే 40,000 చిల్లర అయితే అని ఇక్కడికి రాగానే సార్ అన్నాడు. సరేనమ్మా అని చేపిస్తాను, చేపించిండు. బాగా ఆరోగ్యంగా ఉంది. బయట 30-40 అయితే సార్, ఇక్కడ అంతా 17-20 లోపే. ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా సార్ చేసే మేలుని బట్టి ఇక్కడ చాలామంది జనాలందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు. చాలా గొప్పగా చేస్తాడు సార్. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవుడు కనపడకుండా ఉన్నాడు, ఈ దేవుడు కనపడుతున్నాడు అంతే. ఒకవేళ దీన్ని ఇంకా పెద్ద ఆసుపత్రి చేయడానికంటే అందరూ ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందా? ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా బాగుంటే ఇంకా మాకు ఆనందం. ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు? ఏ ఆపరేషన్? ఇక్కడ నేను కూడా సిజరీన్ చేయించుకున్నా ఇక్కడే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు. కడుపులో గడ్డలుంటే తీసేరుతా సారు, ఏం కాలేదు. ఇప్పటి వరకు బాగున్నా నేను. ఎంతమంది ముఖాలు చూస్తుంటారు అలా ఆనందంతో? మిమ్మల్ని దేవుడిగా చూసే కళ్ళని ఎంతమందిని చూస్తుంటారు? చాలా మంది. ఏంటంటే ఇది డాక్టర్ వృత్తి ఏదో మీరు ఏదో దేవుడు అంటాం తప్పు. ఇది మన ధర్మం. ఇప్పుడు ఒక టీచర్ ఏం చేస్తూ ఉంటాడు? విద్యార్థులు విద్యా బోధన. అట్లా డాక్టర్ వైద్యం చేస్తాడు. ఇదేం గొప్ప విషయాన్ని మనం ఎందుకు అనుకోవాలి? మన వృత్తి మనం చేస్తే చాలు. అది అంతకంటే ఏదో గొప్ప వృత్తి మనం దేవుడు అనుకోవటం చాలా తప్పు. ఇప్పుడు కొత్తగా డాక్టర్లు వస్తున్నారా? వాళ్ళకి ఇచ్చే మీరు సలహాలు సూచనలు ఏంటి? డాక్టర్లు కొత్తగా అంటే రామాయణ సంపాదన మీద పడబోతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టి చదువుకోవడానికి వస్తారు, అది సంపాదించుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. అన్స్క్రూపులస్ మెథడ్స్ ఉంటాయి. అంటే మందుల షాపులు మనం పెట్టుకోవడం, మన పిల్లల్ని భార్యల్ని మందుల షాపులో కూర్చోబెట్టుకోవడం, మందుల ల్యాబ్లు మనం పెట్టుకోవటం, ఎక్స్రేలు మనం పెట్టుకోవటం, తర్వాత యాడ్లు ఇవ్వటం, ఇవన్నీ నాకు మా తరం వాళ్ళకి ఇట్టదు. విధంగా మంచి డాక్టర్లు ఇప్పుడు ఉన్నారు. ఎందుకు లేరండి? ఎందుకు లేరు? బాగానే ఉన్నారు. అయితే కాస్ట్లీ వైద్యం అయిపోయింది. ప్రజలకి అందుబాటులో ఉన్న వైద్యం రావాలంటే ఇన్సూరెన్స్ 100 రూపాయలు చాలు. నెలకు 100 రూపాయలు పెడితే నీ జీవితంలో పెద్ద ఆపరేషన్ నుంచి అన్ని మందులు కూడా అన్ని 100 రూపాయలు చాలు. ఇండియా లాంటి పేద దేశంలో అంటే మధ్యతరగతి దేశంలో మామూలుగా గవర్నమెంట్ అన్నీ చేయలేదు. కనుక మన వంతు నుంచి కనుక 100 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆరోగ్య రక్ష, ఆయన ఎన్నో చంద్రన ఎన్నో స్కీములు పెట్టాడు. ఆ విధంగా చేస్తే మంచిది. ముందు భావితరాలు కూడా ప్రజలు మామూలుగా డాక్టర్లకి మంచి అవగాహన ఉండాలి. అయితే రవీంద్ర గారు, ఇప్పుడు ఉన్న డాక్టర్లలో మీతో పాటు చేస్తున్న డాక్టర్లు మీకు సాటిగా మీతో పాటు ఉన్న డాక్టర్ ఎవరైనా? నర్సాపేటలో అరవింద్ బాబు గారు కొత్తలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు నాకు పరిచయం ఆయన. నా ముందే కళ్ళ ముందు ఎదిగి ఈరోజు కూడా 40-30 ఏళ్ళ తర్వాత కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాకున్న శిష్యుల్లో సక్సెస్ఫుల్ అయిన డాక్టర్లు ఆయన ఒకరు. అలాగే చాలామంది ఉన్నారు, నా అన్వయులు కానీ, ఆ శిష్యులు కానీ, అభిమానులు కానీ. ఆయనలో ముఖ్యుడు ఎవరంటే అరవింద్ బాబు. మన దేశంలో చాలామంది గొప్ప కాకర్ల మన సుబ్బారావు గారు, మన ఆరోమేషన్ గారి సుబ్బారావు గారు కూడా, ఎల్లాప్రగ సుబ్బారావు మన గొప్ప వైద్యుడు. అలాగే అమెరికాలో ఉన్న నా క్లాస్మేట్లు చాలామంది 150 మంది క్లాస్మేట్లు ఉంటే దాదాపు 50-60 మంది అమెరికాలో ఉన్నారు. బహుశా ఒక 40-50 మంది ఇండియాలో ఉన్నారు. ఎవరు ప్రాక్టీస్ నేను తప్పితే ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. అందరూ రిటైర్ అయిపోయి సంతోషంగా ఉన్నారు. నేను కూడా ఈ ప్రజల అవసరాలను బట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నా అవసరం కంటే కూడా ప్రజలకు అవసరం నేను ఇక్కడ. ఆ విధంగా ఈ వైద్య వృత్తిలో కొనసాగినందుకు చాలా సంతోషంగా. డాక్టర్ గారు, చివరికి ఒక్క ప్రశ్న. అసలు మూఢనమ్మకాలు అనేవి ప్రజల్లో చాలా ఉన్నాయి. వాళ్ళకి మీకు అవగాహన ఎలా తీసుకొస్తారు? రాజకీయ పరంగా కానీ, రాజకీయ పరంలో ముందు సూచనలు ఏంటి? ఎడ్యుకేషను ప్రచారం చేయడం. తర్వాత చాలామంది ఇప్పుడు ఇక్కడ ఫెరాల్స్ వచ్చి పక్షవాతం వచ్చిందనుకోండి, నాటు వైద్యానికి వెళ్తారు. దాదాపు ఎందుకు వాళ్ళు నాటు వైద్యులు ఎందుకు ఫేమస్ అంటే, ఒకటి వాళ్ళు ఖర్చు లేకుండా చేస్తారు. మాకంటే మా వైద్యం అంటే ఖర్చు లేకుండా చేస్తారు. ఫస్ట్ ఎందుకు ఆకర్షిస్తారు. రెండోది చాలా వైద్యాలకి అవే సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్. ఇప్పుడు జాండీస్ వచ్చిందనుకోండి, 180 మంది అయ్యే దొరుకుతాయి మనం ఏం మందులు వాడుకోయినా కూడా. అందుకని వాళ్ళ దగ్గర పోతే కొంతమందికి ఏం తగ్గుతుందని అది ఒకటి. ఇవన్నీ పోవాలంటే మా సమాజంలో ఎడ్యుకేషన్ ఎక్కువ కావాలి, అవగాహన ఎక్కువ ఉండాలి, అందరిని ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత సైంటిఫిక్గా మనం వాళ్ళ ముందు ఫ్యాక్షన్ కొన్ని నిజాలు బయట పెట్టాలి. ఈ జబ్బులకి ఇలా పోతే ఈ దగ్గర ఇలా తక్కువ, ఈ పిచ్చి నమ్మకాలు ఏదంటే అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి, సైంటిఫిక్ వాల్యూ ఉంది, సైంటిఫిక్ మైండ్ ఉండాలండి. ఇండియాలో సైంటిఫిక్ టెంపర్ తక్కువ.
మనం ఏదో కర్మ సిద్ధాంతాలను అవన్నీ నమ్ముతాం. అలా కాకుండా సైన్స్ మన ముందు నిత్య జీవితంలో కానీ ఉంటే చాలా వాటికి సమాధానం దొరుకుతుందని నేను మీ అందరికీ చెప్తున్నాను. మన్నే రవీంద్ర గారు ఇప్పటి వరకు ఆయన అనుభవాలు, ప్రజలకు ఇచ్చే సూచనలు, మూఢనమ్మకాలను నమ్మకూడదని, అలాగే కొత్త వైద్యులకి వారు ఇచ్చే సలహాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే అండి. నమస్తే.